పేజర్లు హిజ్బుల్లా తీవ్రవాదులు, హిజ్బుల్లా సంస్థ అంటే సంస్థ కాదు, వాళ్ళంతా తీవ్రవాదులు. ఈ సెల్ ఫోన్లు లేకపోతే శాటిలైట్ ఇవన్నీ ట్రాకింగ్ అయితే అని పాత పేజర్లను వాడడం మొదలుపెట్టారు. ఆ పేజర్లు వాడితే ఎవరికి దొరకదని. మొసాద్ అని ఒకటి ఉంటుంది. ఇజ్రాయెల్ చిన్న దేశము, 90% మంది దేశభక్తితోటి ఏ క్షణమైనా సరే దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు. ఆ దేశంలో ఉండి దేశాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మనలాగా ఈ దేశపు తిండి తిని, ఈ దేశపు గాలి తిని పీల్చుకొని, ఈ దేశం మీద కుట్ర చేసి, ఈ దేశంలోనే ఉగ్రవాదులకు అడ్డాలుగా ఉండేటువంటి వాళ్లకు మళ్ళీ కోర్టులు మద్దతు తెలపడము. ఇట్లాంటి పరిస్థితి, ఇది పరిస్థితి. అదే ఇజ్రాయెల్లో మొసాద్ అనేటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా హిజ్బుల్లా వాడు ఫోన్లు వాడితే దొరుకుతాడని చెప్తే పేజర్లు వాడితే ఆ పేజర్లలో మాల్వేర్ వేసి ఆ పేజర్లలో కూడా మాల్వేర్ వేసి వాళ్ళను లేపేసిరు. హిజ్బుల్లా తీవ్రవాదులను 2-3 వేల పేజర్లు ఒకేసారి సీరియల్గా పేలి హిజ్బుల్లా తీవ్రవాదులు చాలామంది గాయపడ్డారు. అలా బయటికి వచ్చేటువంటి సంఖ్య తక్కువ, కానీ చాలా పెద్ద ఎత్తున జరిగింది. లెబనాన్లో, సిరియాలో జరిగింది, ఇజ్రాయెల్ చేసినటువంటిది. మన భారతదేశం కూడా, ఎందుకంటే శత్రు దేశాలు పెరిగిపోయినాయి. బయట శత్రువులు భారతదేశానికి, దేశంలో శత్రువులు. ఆ రూపాలు మారుతుంటాయి. వాడు వేషం ఈ దేశంలో ఉన్నట్టు మనుషులానే ఉంటాడు, కానీ దేశంలో శత్రువులు ఉంటారు. కాబట్టి భారతదేశం అట్లాంటి ఇంకా పెంచుకోవాలి, లేకపోతే కష్టమైపోతుంది. ఆ విషయంలో ఒప్పుకోవాలి. ఇజ్రాయెల్ భారతదేశానికి ఆదర్శం ఈ విషయంలో. ఖచ్చితంగా ఆదర్శం. ఇజ్రాయెల్ లాంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లలో వేసేటువంటి మాల్వేర్ ఒకటి వచ్చింది కదా, పెగాసెస్ అనేటువంటిది ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొచ్చిరని. ప్లస్ మన దగ్గర ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి వచ్చింది చూసిరా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ సాఫ్ట్వేర్ను కూడా ఇజ్రాయెల్ చిన్న దేశము, మరి ఇవన్నీ ఎట్లా కనుక్కుంటుంది? ఆ దేశం ఉండేటటువంటి దేశభక్తి, ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలు, సాధారణ మహిళలు కూడా 1 ఏడాది పాటు సైనిక శిక్షణ తీసుకుంటారు. సైనికుల్లో ఉండరు, కానీ శిక్షణ తీసుకుంటారు. పొద్దుగాల దేశానికి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే సైనిక దుస్తులు వేసుకొని రోడ్ల మీద పోతుంటారు. మళ్ళా సైనిక శిక్షణ ఉందని ఇష్టం ఉన్నట్టుగా చేయరు వాళ్ళు. మన దేశం పైన కూడా చేయాలి. నిర్బంధంగా ప్రతి ఒక్కరు 1 ఏడాది పాటు సైనిక శిక్షణ తీసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితులు రావాల్సిందే, లేకపోతే ఈ దేశం కూడా బాగుపడదు.